మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి అన్నదాన కేంద్రానికి విజయ ఊరగాయ పచ్చళ్లను ప్రత్యేక వాహనంలో పంపారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద నుంచి వాహనం బయలుదేరింది. ఈ సందర్భంగా విజయ పికిల్స్ అధినేత కాటూరి రాము మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి 2 టన్నుల 400 కిలోల ఊరగాయ పచ్చళ్లు పంపుతున్నామన్నారు. సుమారు 8,50,000 రూపాయల విలువైన 5 రకాల పచ్చళ్లను పంపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పికిల్స్ అధినేత కాటూరి రాము లక్ష్మీ కుమారి దంపతులను శాలువాతో సత్కరించారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి అన్నప్రసాద కేంద్రమైన అన్నపూర్ణ భవనకి విజయ పికిల్స్ వితరణ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట బండి. ఈ మహాశివరాత్రి పర్వదిన ఎంతో మంది పేద భక్తులు శ్రీశైలం లక్షలాది మంది అన్నప్రసాదంలోకి మనం పచ్చడి ఇవ్వటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇది 5వసారి అండి ఇవ్వటం. మనం 2 టన్నుల 400 కేజీలు పంపిస్తున్నాము, 5 రకాలు పంపిస్తున్నాము సార్. ఇది భ్రమణం స్థాపించబడింది 93లో ఇప్పుడు 36 అవుతుంది. ఈ ఎన్నో దేవాలయాలకి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి, అన్నవరం సత్యనారాయణ స్వామికి, మళ్ళా మొన్న ఈ మధ్యనే అయ్యప్ప స్వామికి వితరణ చేశారు రాము గారు. ఇలా ఇప్పుడు శ్రీశైలానికి ఇది 5వసారి అండి, ఇది ఫస్ట్ సారి కాదు. ఈ శ్రీశైలి మహాశివరాత్రి సందర్భంగా అన్న సంతర్పణకు గాను ప్రథమ 5వసారి ఇప్పుడు మళ్ళా వితరణ చేస్తున్నారు. ఇప్పుడు 2 టన్నుల పచ్చళ్ళ పికిల్స్ అన్ని పంపిస్తున్నారు. ఇలాగే ఎన్నో దేవాలయాలు పంపిస్తున్నారు, ఎప్పుడు పంపిస్తానే ఉంటారు. అలాంటిది ఆ కుటుంబాన్ని, శ్రీ రాము గారిని ఎల్లవేళ సరదా, ఆ నరసింహస్వామి, ఆ శ్రీశైలి మల్లికార్జున సరదా కాపాడని కోరుకుంటూ ఎన్నో కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి కుటుంబాన్ని ఎల్లవేళ దేవుడు సరదా కాపాడు రక్షించుగా. ఈ శివరాత్రి పర్వదినాన మహాశివరాత్రిలో సందర్భంగా శ్రీశైలంలో భక్తులుగా అన్నదాన కార్యక్రమానికి సుమారు 2 టన్నుల 400 కేజీల అంటే 2,50,000 రూపాయలు విలువ గల 8,50,000 రూపాయలు విలువ గల ఈ అన్నప్రసాద కార్యక్రమానికి విజయ పిక్చర్స్ వారిచే తయారు చేయబడిన ఈ రాము గారు ఇప్పుడే కాదు, గత అన్ని గుళ్ళకి, అయ్యప్ప స్వామి గుడికి కానీ, తిరుమలకు కానీ, గత శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమానికి 10 సంవత్సరాలుగా మాకు తెలిసి ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ సేవ చేస్తున్నారు. దీనికి మహాప్రసాదంగా భావించి ఈ రాము గారికి తరఫున ఈ భక్త అందరికీ, వాళ్ళ సంస్థకి, కుటుంబానికి అందరూ ఆయురారోగ్యాలతో, సకల వైభాగాలతో, ఇలాగే అన్ని దేవాలయాలకి, అంత పేదవాళ్ళకి, నిరుపేదలకు అందరికీ ఇలాంటి దానధరమైన గుణాలతో అందరూ సహకరించాలని మా తరఫున కూడా రాము గారికి తెలుపుకుంటున్నాం. జై శ్రీశైలం.